పునరుత్థానపు శక్తిని బట్టి మీ అందరినీ ఈస్టర్ శుభాకాంక్షలతో ఆశీర్వదిస్తున్నాను. మనకు ఆ దాహం యేసుప్రభువుకి దాహం కాదు. ఆయనకు సముద్రాన్ని కలిగించాడు, వర్షాన్ని సృష్టించినాడు, పన్నులు కొట్టి నీళ్ళు వస్తుంది. 40 రాత్రుల ప్రజలు ఏకదాటిగా నోహ కాలంలో వర్షాన్ని కుమరించినాడు. ఆయన ఎందుకు నీళ్లు, ఆయన ఎందుకు వస్తుంది దప్పిక, ఆయనకు నీళ్ళ దప్పిక అవసరం లేదు. ఆత్మల దాహం, తండ్రి ఈ ప్రజలు వదిలేసి నేను వెళ్తున్నాను, మీరందరూ నశించిపోతా నాకు ఇష్టం లేదు. ఒక 3.5 సంవత్సరం నన్ను ఈ భూలోకంలో ఉంచావు, 33.5 సంవత్సరం ఉంచావు, 30 ఏళ్ళు నేను ఉన్నాను, ఒక 3.5 ఏళ్ళు నాకు నన్ను ప్రపంచంలో ఉంచావు. నా వల్ల అయినంత నాకు పనితో ముగించేసిన, ఇట్ ఈస్ ఫినిష్డ్, నేను ముగించేసిన అంటే ఆయన నాకు దాహం ఉంది, ఇంకా అందరూ రక్షణ పొందాలి అని ఆయన చెప్పారు. కానీ సిలువలో మోసుకొని పోయేటప్పుడు మాట్లాడాను, దాని కొరకు మాట్లాడు, నా కొరకు ఏడవండి, నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడవండి అని ఆయన చెప్పారు. సిలువ శ్రమలు ఉన్నప్పుడే ఆ మాట చెప్పారంటే, ఇప్పుడు సిలువలను జయించి, మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి, సాతాన్ని జయించి, లోకాన్ని జయించి జయవీరుడుగా ఆయన లేచాడు కదా, ఇప్పుడు సంతోషం ఉన్నాం కదా. శ్రమంలో ఉన్నట్టు సంతోషం ఉందని చెప్పారు. ఇప్పుడు సంతోషం ఉంటే ఆయన ఆనందమే కదా. పర్లోకంలో ఆయన హాయిగా కూర్చున్నాడు, పర్లోకంలో హాయిగా కూర్చున్నాడు. ఆయన మన కొరకు ఎన్నో చేసిపోయాడు. అయినా మనం ఏం చేస్తున్నాం? దిగులు పడిపోయి, గుబులు పట్టిపోయి, కుంగిపోయి, గుండె చేసిన స్థితిలో ఉన్నాం. యేసుప్రభువు నాకు ఏమీ చేయలేదు. ఆయన అన్నీ చేశాడు. వ్యాధిని తీశాడు, సాతాను సాగుతున్నాడు, తర్వాత మరణపు ముళ్ళను తెచ్చేసినాడు, సాతాను ఓడిపోయినాడు. మనకున్న సమస్యలు, బాధలు, వ్యాధులంతా తనపై వేసి ఆయన వెళ్ళిపోయినాడు. ఇక హాయిగా ఫ్రీగా ఉందని చెప్పి సింహాసనంలో కూర్చొని ఆయన ఆనందంగా చూస్తున్నాడు. ఈరోజు పవర్ఫుల్ రెజరెక్షన్ డే అంటారు. పవర్ఫుల్ రెజరెక్షన్ డే, జీసస్ క్రైస్ట్ రెజరెక్షన్ డే, జీవం పునరుత్థానంలో శక్తి కలిగిన దినం ఈరోజు. ద్వైతంలో వల్లనే నరత పట్టుకున్న నాలుగు ఉదనాలను మర్చిపోతున్నావా? మహిళా సంవత్సరం ఇంట్లో పాట ఉంది. యేసు ప్రభువు శిలువ శ్రమ పొందారు, శిలువలో కొంతమంది మరణించినారు, భూస్థాపన చేసినారు. ఆయన ఉదయమే వేగోగ్రామంలోనే మరణం నుంచి లేచాడు. వీటిని వెళ్ళి 3 స్త్రీలు చూశారు, వారికైనా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ఆ 3 ప్రత్యక్షమై దేవదూత చెప్పినారు. తర్వాత యేసు ప్రభువును చూశారు, తర్వాత శిష్యులు చూశారు చెప్పారు. మత్తయి సువార్తలో 4 సువార్తల్లో ఈ మాట 4లో ఉంది కాబట్టి మనం అన్నింటినీ చదువుకోలేము. చాలా పెద్ద చాప్టర్, ఎక్కడ ఉందని చెప్పినప్పుడు నేను నోట్ చేసుకున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 8 రాసుకున్నాను. మత్తయి సువార్త 28 నుంచి 8. అదే మరి మార్కు సువార్త 16 1 నుంచి 8 వరకు. అలాగే లూకా సువార్త 24 1 నుంచి 12 వరకు. ఈ 3 సువార్తలో ఏముంది? యేసు ప్రభు లేచి ఉంది. హి ఈస్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. మరణం నుంచి లేచాడు అనడానికి ఆధారమైనటువంటి గ్రంథాలు 3 చాప్టర్లు ఉంది. తర్వాత మీరు అక్కడ చదువుకోండి, కానీ సమయం లేకపోతే అని చదువుకోండి. ఈ 3 విషయాలు యేసు ప్రభు ఏం జరిగింది, సమాజం ఏం జరిగింది, ఎవరు చూశారు, ఎవరు ప్రత్యక్షమయ్యారు, ఏం మాట్లాడినారు, ఏం జరిగింది జాగ్రత్తగా రాయింది. తర్వాత వచ్చి ఆయన దేన్ని జయించినాడు? మరణాన్ని జయించినాడు, పాతాలను జయించినాడు, సాతాన్ని జయించినాడు, వ్యాధిని జయించినాడు, సాతాను తలను చిత్తుబారినాడు, అన్నీ చేశాడు, మొత్తం ముగించేశాడు.
యేసు ప్రభు వారు అదే చెప్తున్నారు. నా ప్రియ కుమార్తె మరణాన్ని గురించి భయపడవద్దు, మరణపు ముళ్ళు నేను తెచ్చేసినాను, అది నాలో వచ్చేసింది, నీవు హాయిగా ఉండొద్దు అర్థం చెప్పి చేస్తుంది. అది కాబట్టి అన్నిటికైనా జయించడం మనం ఇంకా అందులో విశ్వాసం కలిగి వాటిని నమ్మి మనం ఆయన గురించి జీవించడానికి మనం బాధ్యత. అలా చేసేటప్పుడు తప్పకుండా మన లోకంలో మనకు వచ్చినటువంటి ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ఇవన్నీ దేవుడు మన విడుదల ప్రయత్నిస్తారు. అందులో ఏమాత్రంలో సందేహం లేదు. తర్వాత ఇంకో వాక్యం చదువుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. సువార్త 3 చెప్పినాను. యోహాను సువార్త 20:1-10 రాసిపెట్టుకుంటుంది. నాలుగవ సువార్త. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించి దాంట్లో జాగ్రత్తగా స్పష్టంగా మొదటి నుంచి 10 వచనాలు రాయబడింది. ఏమాత్రం డౌట్ లేకుండా అన్నీ పక్కన పనిగా రాయబడింది. చాలా మంది విమర్శించే వాళ్ళు, దీనికి ఎదురు ప్రశ్న వేసే వాళ్ళు ప్రపంచం యావత్తు ఉన్నారు. మనకన్నా గొప్ప గొప్ప సైంటిస్టులు. అందుకనే జాగ్రత్తగా స్పష్టంగా ప్రతి వాక్యం విడదీయమని వివరంగా మనకు అందులో రాయబడింది. ఆయన మరణంలో ఏమాత్రంలో సందేహం లేదు, ఆయన పునరుత్థానంలో ఏమాత్రం సందేహం లేదు, అన్నీ కరెక్ట్గా రాయబడింది అని చెప్పడానికి 4 శ్లోకాలు చెప్తున్నాను. దీనికి దానికి త్యాగం చేసినప్పుడు కూడా మనకు అదే వస్తుంది. కాబట్టి దేవుడు మరణాన్ని ఏ రీతిగా జయించాడు. ఈస్టర్ అంటే సూర్యుడు వచ్చి, ఇంగ్లీష్లో ఉంది ఒక మాట, sun rising from the east and setting from the west. తూర్పున సూర్యుడు ఉదయించి పడమర అస్తమిస్తాడు. sun rising from the east and setting in the west. అందుకని దీనికి ఈస్టర్ సండే, ఈస్టర్ సండే. సూర్యుడు మనకి ఎక్కడ ఉదయిస్తాడు, ఎలా ఉదయిస్తాడు? అలాగే యేసు ప్రభువు ఉదయకాలమే మనకు పునరుత్థానం శక్తిని కూడా లేచాడు. సూర్యుడు లేచినట్టుగా లేచినాడు. సూర్యుడు ఒకటి లేచి కూడా యేసు ప్రభు యొక్క వెలుగులు నిలవలేదు. కోటి సూర్యుడు, ఒక సూర్యునిగా మనం తట్టుకోలేకపోతున్నాయి అంట. ఒకే ఒక సూర్యుడు ప్రపంచాన్ని మొత్తం ఏమైనా తట్టుకుంటున్నామా? బాగుపడే పరిస్థితి ఉందా? ఇప్పుడు 2-3 రోజులు తెలుస్తుంది ఎండ ఎక్కువ ఉందని. రాత్రి అయితే ఎక్కువ. నాకు చిత్తూరు ప్రాబ్లం, నాకు పనులు ఉన్నాయి, ఇంకేం కదా పెద్ద పెద్ద పనులు. అందులో ఉన్నదాన్ని హీట్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంటికి కిందనే. ఇంకా అగ్ని పనులు అంటే అదే అనుకున్నాను నేను, రాకుండా అదే కనబడుతున్నాను. ఆ పనుల నుంచి వస్తుంది కింద దూరం. రాత్రి అయితే చాలు మొత్తం హీట్ ఎక్కువ. నువ్వు ఏమైనా వేసుకుని పేదనా వేసుకో,
ఇంకేమన్నా అది ఏ పనిచేయదు. మా ఇల్లంతా వర్షానికి చలికాలానికి మా ఇల్లు బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఎండాకాలానికి అది బాగుంది. ఎందుకంటే గుండు పెంట బండ మొత్తం ఉంది. ఆ బీచ్ బీచ్ దీనికి ట్రాన్స్ఫర్ చేసింది బంధువులు. కాబట్టి కోటి సూర్యుడు సమానమైన కూడా చేసుకున్నప్పుడు వాళ్ళ సాటి రాదు. అటువంటి శక్తి కలిగిన చేసుకున్నాము. కాబట్టి ఈశ్వర్ సండే, ఈ సండే ఎప్పుడు వచ్చింది? యేసుప్రభు పునరుద్ధరణ శక్తిని బట్టి ఆయన లేచిన దినాన్ని బట్టి ఏం చేసినారు? సండే ఈస్ హాలిడే. యేసుప్రభు లేచారు కాబట్టి మనకి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఆదివారం ఆరాధన, ఎక్కడ చూసినా చర్చస్, ఎక్కడ చూసినా పాస్టర్స్, ఎక్కడ చూసినా విశ్వాసులు. ఆయన లేయలేదనుక చర్చ అంటే ఎవరికి తెలియదు, చర్చ ఉండదు కూడా. పాస్టర్ అంటే అర్థమే కాదు, వారు ఉండదు కూడా. బిలీవర్స్ విశ్వాసం అంటే అసలే జరుగుతుంది, మనలో ఉండదు. ఆయన లేచిందన్నట్టు ఇవన్నీ వచ్చింది. చర్చి, పాస్టర్లు, బిలీవర్స్ ఆయన లేవలేకపోతే ఏమి ఉండదు. కాబట్టి గొప్ప కార్యమైన ఘనకార్యంలో యేసుప్రభు ఆయన పునరుద్ధరణ శక్తిని బట్టి చేశాడు. మనం ఎంతో ధన్యులము. ఆయన పునరుద్ధరణ శక్తిని బట్టి మనం ఎంతో బ్లెస్డ్ పీపుల్. ఈరోజు ఆనందంగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. ఇదేం ఇక్కడ మనకేం లేదు. టౌన్లో అన్ని చర్చలు చూడండి, ఏం అలంకరణ, ఏం ఆర్భాటము. కొనుక్కోడానికి పిలిచారు ఈ రోజుగా అక్కడ జామకాయపూర్ సంఘం. మన శుక్రవారం చేసినట్టు బిర్యానీ చేసినారు. శుక్రవారం బిర్యానీ తింటారు ఎప్పుడైనా మీరు? నేను ఇంకేళ్ళు 40-50 ఏళ్ళు నేను తిన్నాను. అక్కడికి పోతే బిర్యానీ ఏమన్నా తల తిరిగిపోయింది. ఏమంటే పెద్ద చర్చలంతా గెంజి పోస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు, మజ్జిగ ఇస్తారు. చికెన్ బిర్యానీ వేడివేడిగా. అవునయ్యా, మేము ప్రతి సంవత్సరం చేస్తాం, మీలో రావాలి. ఈసారి వచ్చినాం. అది ఈ రోజు ఉందేమో మా పెద్ద అబ్బాయి చెప్తున్నాను, నేను మా భార్య రమ్మని చెప్పించాను. బిర్యానీ ఎందుకంటే మొన్న వెళ్తున్నాము శుక్రవారం. అది ఈ రోజు మాట్లాడాను. అయ్యో స్త్రీలంతా కలిసి మన మగవాళ్ళంతా కలిసి చేశారంట శుక్రవారం. ఇక స్త్రీలందరూ 500 చేసుకుని చికెన్ బిర్యానీ నాన్న రమ్మని చెప్తాను. నేను ఇంటికి పోతున్నాను, ఇన్నిసి హాయిగా అని చెప్పి ఆనందం ఎక్కడ సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, మహా ఆనందంగా. క్రిస్మస్ కంటే గొప్ప సంతోషమైన పండుగ ఇది. ముఖ్యంగా మనం ఈ పండుగకి చాలా చేయాలి. తెలుగులో మనం ఏం చేస్తాం? క్రిస్మస్ అని చెప్పి ఏమని చెప్తాం. అసలు నేనేం చేస్తున్నాను? ఇది సరిగ్గా చేయడం, ఇది చేయాలి. ఎందుకు? అన్నింటినీ జయించి మనకు విడుదల ఇచ్చినటువంటి జనం మరణాన్ని, పాతాళాన్ని, శాంతాన్ని జయించి నీకు రక్షణ, ఆనందం, రక్షణ, సంతోషం, రక్షణ నిశ్చయించినటువంటి ఈ శుభదినం కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? పండుగలు చేయాలి. ఒక వాణిజ్యం చేస్తున్నాడు, ఒక వ్యాన్ పెట్టినటువంటి వైఎస్ఆర్ రేషన్ అతను ఈరోజు జనం పెట్టాడు. ఎంఆర్ఓ, తహసీల్దార్కు, పిఆర్ఓకు, 20 మందికి రోజు బిర్యానీ ఈరోజు అదే ఆవుతుంది. దాన్ని కనిపించినారు. అయ్యా పెట్టిన మీ అధికారులు ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ అని చెప్పి అట్లా ఈ యువకులు ఎన్ని చోట్ల ఇంద్రుడు సంతోషకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి గొప్ప పండుగ ఏంటి? ఇదే చేయాలి. మనం అందులో కలిసిగా ఉండకూడదు, నలుగుగా ఉండకూడదు, ఉత్సాహపూరితంగా చేయాలి, చేసి చూపించాలి. ఒక 1000 మందికి భోజనం పెట్టాలి. అట్లాంటిది ఎక్కువ అట్లాంటి దీవుని మందిరానికి దేవుడు సంపాదిస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ఏం చేస్తున్నా అక్కడ 20 మొత్తం నేను అనుకుంటాను. నాకు పట్టింపు ఉంది. ప్రతి దాని కొరకు ప్రార్థన చేస్తాను, ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రతి వారి యొక్క అవసరత, ప్రతి వారి యొక్క క్లిష్ట పరిస్థితి ఎలా ఉందో నాకు బాగా తెలుసు. నా
ప్రత్యేకమైనటువంటి ఏకాంత ప్రార్థనలో ఇవన్నీ ప్రభు పాద సన్నిధిలో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది మీకు ప్రయాణం మీకు తెలుసుకున్నా ఎలా వస్తున్నారో మీకు తెలుసు. ఏ శక్తిని బట్టి ఎవరి ప్రార్థన బట్టి ఏ రీతిగా పరిచయం ఏ రీతిగా కుటుంబాలు దీవించబడుతుందని రహస్యంలో ఉన్నటువంటి దేవుడికి మాత్రం తెలుసు. అందుకని మనం మేము అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. నీవు నేను నా కుటుంబాన్ని ఉండడం నేను ఆ రీతిగా చేస్తాను. కాబట్టి దేవుడు నాలుగు స్వాతంలోను అని ఎలా లేచాడు అనే విషయాన్ని చేత రాయకపోతే చిన్న చిన్న రాయకుండా దాన్ని సెలెక్ట్ చేసినాను. ఇంకా చూసుకోండి. తర్వాత వచ్చి ఆయన ఏం చేస్తాడంటే శిష్యులకు ఆజ్ఞలిస్తాడు. ఆయన లేచాడు, కనబడినాడు, మాట్లాడినాడు, దర్శనం ఇచ్చినాడు అందరికీ. మరి ఇప్పుడు కమాండ్మెంట్, ది గ్రేట్ కమిషన్ అంటే ఆజ్ఞ శిష్యులకు ఇస్తున్నారు. ఆ మాట ముగించుకో. మత్తయి సువార్త 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 21. మత్తయి సువిశేషం 28వ అధికారం అసలు 16 నుంచి 25 వరకు. 11 சீஷர்களும் கலிலேயாவிலே இயேசு தங்களுக்கு குறித்திருந்த மலைக்கு போனார்கள். அங்கே அவர்கள் அவரை கண்டு பணிந்து கொண்டார்கள். சிலரோ சந்தேகப்பட்டார்கள். அப்பொழுது இயேசு சமீபத்தில் வந்து அவர்களை நோக்கி, வானத்திலும் பூமியிலும் சகல அதிகாரமும் எனக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. ஆகையால் நீங்கள் புறப்பட்டு போய் சகல ஜாதிகளையும் சீஷராக்கி பிதா குமாரன் பரிசுத்த ஆவியின் நாமத்தினாலே அவர்களுக்கு ஞானஸ்நானம் கொடுத்து நான் உங்களுக்கு கட்டளையிட்ட யாவையும் அவர்கள் கைக்கொள்ளும்படி அவர்களுக்கு உபதேசம் பண்ணுங்கள். இதோ உலகத்தின் முடிவு பர்யந்தமும் சகல நாட்களிலும் நான் உங்களுடனே கூட இருக்கிறேன் என்றார். ஆமென். ఇలా చెప్పినాడు కాబట్టి ఈరోజు బాప్తిజం కొంతమంది పొందగలరు. ఇలా చెప్పాడు కాబట్టి ఎంతమంది బాప్తిజం పొందుతారో ఆమె సిద్ధపడి రండి వచ్చేవారు అనుకున్నాం. ఇది ఆయన చెప్పిందే. ఈ మాట ఆయన చెప్పాలంటే బాప్తిజం వచ్చేలేదు, బాప్తిజం లేదు, ప్రభు మరొక లేదు. ఆయన చెప్పింది పెట్టుకుని ఇవన్నీ గ్రేట్ కమిషన్ ముఖ్యమైనటువంటి కమాండ్మెంట్ ఆజ్ఞలు కర్తవ్యాలు ఆయన చెప్పిన తర్వాత మనం చదివి పెట్టుకున్నాం. ఆయన చెప్పిన తర్వాత బాప్తిజం గురించి బోధిస్తున్నాం. ఆయన చెప్పిన తర్వాత బాప్తిజానికి సిద్ధపాటు చేస్తున్నాం. చివరిగా ఆయన చెప్పారు, నేను వేశాను అన్ని ముదించాను, నేను చెప్పింది మీరు వినండి, ఫాలోని నేను వెళ్ళబోతున్నాను. ఆ సందేహం మీకు కొన్ని పనులు పెట్టిపోతున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి తిరిగి వెళ్తున్నాను. మీకు కొన్ని పనులు పెడుతున్నాను. మై డియర్ డిసిప్లిన్స్ కమ్ ఫార్వర్డ్. శిష్యులాగా మా ఇంటికి రండి అని చెప్పి ఈ మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇలా పాటపాడుతారు. అనుక్షణము నిన్నే కొడుతూ పునరుత్థానముగా, అనుక్షణము నిన్నే కొడుతూ పునరుత్థానముగా, పునరుత్థానముగా పరిశుద్ధుడా, పునరుత్థానముగా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొడుతూ పునరుత్థానముగా, అనుక్షణము నిన్నే కొడుతూ పునరుత్థానముగా, అనుక్షణము పునరుత్థానముడైతే నిన్నే కొడుతాను. నాకు వేరే పని, వేరే బిజినెస్, నో బిజినెస్ అట్ ఆల్ ఎక్సెప్ట్ when I worship you, when God నిన్ను ఆరాధించే తప్ప నాకు వేరే పని లేదు, నిన్ను స్తుతించేది తప్ప నాకు ఈ రోజు వేరే పని లేదు. శిష్యులు అలా చెప్పి ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు ప్రభువు మాకు మంచి సహవాసం సంఘం గురించి ఇంకొక పాస్టర్ గారు చెప్పారు కదా, ఎన్ని గంటలు రావాలి, ఆరాధనలో అన్ని ఆరాధనలో ఎలా పాల్పొందాలి, దేనికి ప్రాధాన్యత, మొదటి ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, ఎలా మనం ఆయన వర్షిప్ చేయాలి
అన్నీ చెప్పారు. ఇక్కడ కూడా అదే చెప్పారు. యేసు ప్రభువా ఇవన్నీ చేయండి, ఆలోచన అంతే, నేను చెప్పింది చేయండి అంతే, ఇక వేరే బిజినెస్ వద్దు అని చెప్పింది మనం చేయాలి. కాబట్టి సువార్తను ప్రజలకు చెప్పమని చెప్పారు. తర్వాత ఒక మాట ఉంది, చదువుకుని ముగించుకున్న 2 మాటలు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు మనం ముగిస్తాం. సంగీత పుస్తకం 118వ అధికారం 14 చిన్న వచనాలు వాసి 114 24 இது கர்த்தர் உண்டு பண்ணின நாள், இதிலே களித்துண்டு மகிழ கடவோம். கர்த்தாவே ரட்சியும், கர்த்தாவே காரியத்தை வாய்க்க பண்ணும். கர்த்தருடைய நாமத்தினாலே வருகிறவர் ஸ்தோத்திரிக்கப்பட்டவர். அவருடைய ஆலயத்தில் இருந்து உங்களை ஆசீர்வதிக்கிறோம். கர்த்தர் நம்மை பிரகாசிப்பிக்கிற தேவனாய் இருக்கிறார். பண்டகை பலியை கொண்டு போய் பலிபீடத்தின் கொம்புகளின் கயிறுகளால் கட்டுங்கள். நீர் என் தேவன், நான் உம்மை துதிப்பேன். நீர் என் தேவன், நான் உம்மை உயர்த்துவேன். கர்த்தரை துதியுங்கள், அவர் நல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது. ఈ రోజు ఈ పునరుత్థాన శక్తి కలిగిన దినమందు మనము సంతోషించాలంట. ఇది ఏ ఉద్దేశం ఏర్పాటు చేసిన దినం? ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం. ఇది చెప్పాను కదా ముందుగానే. ఈరోజు ఆదివారం ప్రారంభం అనేది దేవుడు ఏర్పాటు చేసింది, నీవు నేను కాదు, మన ఆధిపత్యం కాదు. అందును బట్టి ఈరోజు మనం ఏం చేయాలా? ఆనందించాలి. ప్రతి ఆదివారం ఆనందమైన దినం అని కూడా చెప్పవచ్చు. నిజ క్రైస్తవాన్ని క్రీస్తు కలిగి ఉంటే ప్రతి ఆదివారం ఇస్తున్నారు, ప్రతి ఆదివారం కూడా ఇస్తున్నారు. ప్రతి ఆదివారం ఆనందంగా ఉండాలి. అదే రాయబడింది దాన్ని. ఈ దేవుడు సృష్టించిన దినము దీని మీరు ఆనందించండి, సంతోషించండి, దేవుడు స్థుతించండి. ఆవాలను వెళ్ళాలనే ఆ యొక్క తపన, ఉత్సాహము, ఆ యొక్క విశ్వాసం, వాణిజ్యం మనకు ఉండాలి. కుటుంబ సమేతంగా ఆరాధన పెడితే అన్యులకు ఒక గొప్ప సాక్షి. ఇప్పుడు కుటుంబ సమేతంగా వెళ్తున్నారు, కుటుంబ సమేతంగా వస్తున్నారు, ఆశ్చర్యపోతారు. ఇది భక్తికి సాదృశ్యం. మనం ఏం చేస్తాం? ఫస్ట్ చిన్న కుమారుని పంపిస్తాం పొలాలు మధ్యలో, వాళ్ళు మందులో చూసింటారు స్టార్ట్ కాకముందే. ఆశ్చర్యపోతాం, ఇంకా అర్ధ గంట ముందుకు వచ్చేసినాం కదా. తర్వాత ఇంకా అర్ధ గంట వేరే తర్వాత వాళ్ళ అక్క వస్తుంది, ఇంకొక అర్ధ గంట తర్వాత వాళ్ళ అమ్మ వస్తుంది, ఇంకా అర్ధ గంట తర్వాత వాళ్ళ నాయన, ఇంకా సీరియల్గా ఒక్కొక్కరికి వస్తారు. అది పద్ధతి కాదు. కుటుంబ సమేతంగా కలిసినాను, ఇరుగు పొరుగు వచ్చారు, ముగ్గురు పైన చేయించుకోవాలి. ఇదేమి కుటుంబం? ఈ రీతిగా దేవుని ఆరాధిస్తున్నారు, ఈ రీతిగా కుటుంబంగా కలిసి వెళ్తున్నారు. ఆశ్చర్యపోవాలి. మేమంతా అలాగే కలిగించాం. మా ఇంట్లో క్రిస్టియన్స్ బ్యాంక్ ఫస్ట్ మా ఇంట్లో స్టార్ట్. అక్కడ దర్గా సైడ్ తీసుకుంటే ఒక 50 కుటుంబాలు దాకా ఫస్ట్ నా ఇంటినప్పుడు మాది ఫస్ట్. ఏ సర్వే వచ్చినా, ఏ ట్యాక్స్ కూడా వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా ఫస్ట్ ఈ నోబల్ వస్తారు. ఈ 18వ వార్డు, ఆ 18వ వార్డు ఫస్ట్ నోబల్ ఇవ్వాల్సి అని చెప్పి వార్డు. మరి ఇటువంటి చూస్తే లెఫ్ట్ సైడ్ మొత్తం ముస్లిమ్స్, హిందువులు. మేము అక్కడే పోయి ఆధారంగా ముస్లిమ్స్, హిందువులు ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో కుటుంబంగా వాళ్ళు కాంతులు మా చేతికి ఇస్తారు. నేను మీరేమో ఖర్చు పెట్టుకోండి, చర్చలో వేసేయండి, మీరు నమ్మకం కుటుంబం, మీ ద్వారా నాకు కాంతులు మీకు ఇచ్చినందుకు మాకు జీవన అని చెప్పాను. నేను చెప్పి కాస్త తెలియజేస్తాను. మా చర్చ తెలియాలి విషయం, సాక్ష్యం వినాలి. దీనిలో పాస్టర్ పలానా ఇంటి వాళ్ళు ఈ కాంతులు మేము దారిని వస్తాం ఇచ్చినారు, నేను వేసేస్తున్నాం అట్లా చెప్పేసాం. తర్వాత మందిరం అంటే ఇంటికి పోయినప్పుడు కొంతమంది స్త్రీలు మా మిస్సెస్ ప్రార్థన చేస్తున్నారు, ముస్లిమ్స్, హిందువులు. వాటికి నిలబడి ముసుగేసుకుని నిలబడారు.
నేను దీనికి విషయం ప్రాణం ఎంత వస్తుంది కనుక సరే ఇంటికి వెళ్ళేదానికి ఏం ఎంత వస్తుంది యాడిపోయినాను ఎవరు మా బాధ్య ఆయన ప్రార్థన చేస్తుంది ఆయన ఆపింది అది చేసే పాపం అంటే వస్తా ఉంటుంది మధ్యలో కనపడదా అని అనేవాడు ఆ రీతిగా సాక్షి కలిగింది ఈ రోజులో ఉన్నాం ఆ సాక్షి నేను పోవాలి అది ఈ రోజు వరకు ఉంది కానీ మన యొక్క ఆరాధన కార్యక్రమం అలా ఉండాలి మన క్రమశిక్షణ అలా ఉండాలి అన్ని మనకు తెలియాలి చివరిగా ఒకే మాట లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం నుంచి 53వ చదువుకుందాం. లూకా సువార్త 24 50 నుండి 53 కలిసి వస్తుంది. அவர்களை ஆசீர்வதிக்கையில் அவர்களை விட்டு பிரிந்து பரலோகத்துக்கு எடுத்துக் கொள்ளப்பட்டார். அவர்கள் அவரை பணிந்து கொண்டு மிகுந்த சந்தோஷத்தோடு எருசலேமுக்கு திரும்பி வந்து நாடோறும் தேவ ஆலயத்திலே தேவனை புகழ்ந்து துதித்துக் கொண்டிருந்தார்கள். ஆமென். 53 తెలుగు చదవండి. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో నుండి దేవుని స్తోత్రం చేయుచున్నది. యేసు ప్రభు వారికి ఏం పని తెలిసిన ఉద్యోగం మా వినండి మధ్యలో మీరు మాట్లాడతారు వెయిటింగ్ పడుతుంది అసలు ಹೇಳ್ತಿದ್ದಮ್ಮ ಲೋಕ ಸುವಿಶೇಷಂ 24వ అధికారం వసనంగా 5 నుండి 53. యేసు ప్రభు వారికి ఒక పని ఎప్పుడు ఆశీర్వదించేది మనల్ని ఆ పని చేస్తే వేరే పని లేదు పాప నీకు వేరే దండ అని అంటారు మనం ఎవరు చెప్తా ఉంటావు కొంచెం ఇంట్లో ముసలిలో అత్తగారిని మామగారిని చూస్తాం ఎప్పుడు వాడుతుంటాం ఏదో కొంచెం నీ కథలు తెలుసు అలాగే ఈయన కూడా ఎప్పుడు మామూలు మనల్ని ఆశీర్వదించేదే పని అయినా మనం ఏం చేస్తున్నాం నా ప్రభుత్వం నన్ను ఆశీర్వదించలేదు నా కుటుంబాన్ని ఆశీర్వదించలేదు నా సమస్యలు ఆశీర్వాదం లేదు అని కలంకపడుతుంది. ఏముంది సంతోషంతో వెళ్ళి శిష్యులు ఏం చేశారంట దేవాలయంలో కూడుకొని ఆయన ఆరాధించారంట. ఇది మనం చేయాల్సింది. ఇది చివరిగా కమాండ్మెంట్. సువార్త చెప్పండి అని చెప్పారు. ప్రత్యక్షమైన అదే కనబడినాడు. పోయి కమాండ్మెంట్ ఇచ్చాడు ఇట్లా చేయండి చెప్పండి. ఇప్పుడేం చేస్తున్నాడు ఒక 500 మంది దాకా వచ్చేసాడు. అందరి పని చేయి చాపుతూ ఆశీర్వదిస్తూ అలాగే 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 ఆకాశంలో ఎత్తుకోబడ్డాడు. ఆరోహణమయ్యాడు. God will disappear. ఆశీర్వదిస్తూ చివరి దినాలు కూడా చివరగా మనకు ఆది కాలంలో ఏముంది ఆదాములను వ్యక్తింది ఆశీర్వదించు వ్యక్తిందా నీవు భరించి విస్తరించి భూమిని నింపు అని యెహోవా ఆదాములను ఆశీర్వదించును. మొదటి అధ్యాయం 28వ వచనంలో రాయబడింది. ఇక్కడ ఎండింగ్ ఆ పరలోకానికి వెళ్తున్నాడు. ఎవరెక్కడప్పుడు నాకేమని వెళ్ళిపోదు ఆయన. అప్పుడు కూడా బ్రష్ చేసిపోతున్నాడు. 500 మంది పైన కూడినాడు. అందరినీ బ్రష్ చేస్తూ ఆయన ఆరోహణ వెళ్ళిపోయారు. మరి వీళ్ళు ఏం చేశారు? ఆయన పోయినాడు కూడా ఆయనకేమని పని లేదు. వెతుకురా కదా చేపలు పడతాం వెతుకురా ఇది అని చెప్పినాడా? ఏం చెప్పినాడు? వాళ్ళు ఏం చేసినారు? ఆయన చెప్పిన భయపడి కొన్ని మందిరానికి అందరూ కూడుకున్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట ప్రతి అద్భుతమైన క్రియలను ధ్యానిస్తూ అపస్తులుగా కన్వర్ట్ చేయాలి. అపస్తులుగా మారినారు. సువార్త ప్రకటించారు. అనేకుల రక్షణలో నడిపించారు. దేవుని యొక్క సహాయం వారికి తోడుగా ఉంది. కాబట్టి ఈ వాక్యం వచ్చినటువంటి మనం కూడా మన రక్షణ పొందినాం, మనం సంతోషంగా ఉన్నాం. ఇతరులు మనపై శిష్యులాగా యేసు చెప్పింది. ఎవరో పొలిటిగా లేదు కానీ ఏదో మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చెప్పిన మాట ఏదో ఒక ఉపాధ్యాయుడు చెప్పారు.
యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాను. మనం కూడా అలాగే వెళ్ళి చెప్తాం. యేసు ప్రభు వారు మన కొరకు బలి అయిపోయినారు, మరణించినారు, మరణాన్ని జయించినారు. ఈరోజు ప్రపంచంలో ఒక సమాధి ఖాళీగా ఉందంటే అది యేసు ప్రభు సమాధి మాత్రమే. ఎంటీ ట్యూమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎక్సెప్ట్ ఓన్లీ ఆయన్ని మాత్రమే. 100 కోట్ల మంది ఉన్నారు. ఖాళీగా ఉన్న సమాధి అది ఒకటి మాత్రమే అని చెప్పి మనం చెప్పాలి. కాబట్టి మీరందరూ ప్రభుత్వం నమ్మండి, అంగీకరించండి, మీకు గొప్ప దీవెన పొందుతారని చెప్పి మనం చెప్పాలి. అంతేకాని మనతో మనం సైలెంట్గా ఉండకూడదు. ఈరోజు స్టార్ట్ చేయండి. ప్రభు నేను కూడా ఈ రోజు నుంచి నీ స్వార్థను ప్రకటిస్తా. నీ పునరుత్థాన శక్తిని బట్టి, ఆ సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి, ఆ నిశ్చయతను బట్టి నేను ఇంక మీద నాకు వీలైనంత వరకు సమీప గ్రామానికి వెళ్ళడం, లేదా నా ఫ్రెండ్స్కి చెప్పడం, బంధువులకు చెప్పడం, ఈ పనులు నేను చేస్తాను. నేను ఇక ఊరుకోను. వచ్చే సంవత్సరం ఈ యొక్క ఈశ్వర్ కంతా నా తరఫున ఇంతమంది ఆ బాప్తిస్మకు సర్దుబాటు చేస్తా అని మంచి తీర్మానం చేస్తున్నాను. అంతేకాని పండుగలు వస్తుంది, పోతా ఉంటుంది. మనం అలాగే ఉంటే మార్పు చెందాలి. నేను నా ద్వారా ఎంతమంది రక్షణ పొందని చెప్పడానికి సమయం లేదు. ఎన్ని సంఘాలు కట్టబడేది, ఎంతమంది పాస్టర్లు అయినారు, ఎంతమంది బిలీవ్స్ ఉన్నారు చెప్తే ఆశ్చర్యపోతారు. అందుకని నేను ఏ సంఘాన్ని ఎక్కువ ఇది వార్త చెప్పాలా, రక్షణ నడిపించాలా, ఆదుకోవాలా, ఆదరించాలి, అంతవరకు. కాబట్టి ముగింపుకు వచ్చేసినాము. మరొకసారి అందరికీ యేసు ప్రభు వారి యొక్క పునరుత్థాన శక్తిని బట్టి